ఎవరు అసలు మీ రూమ్ లో ఉన్నది ఎవరు? బీఆర్ వాళ్ళమ్మా. బీహార్ వాళ్ళ? ముగ్గురు వాళ్ళు కొత్తగా వచ్చినారు. వాళ్ళు వచ్చినారా, వాళ్ళని పోరా 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 అంటే వాళ్ళు లేసదాగి వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు పని బాటికి పోయినారు, పోలేదో తెలియదు కానీ అదే ఊరు కొండాపూర్ నుంచి తీసుకొచ్చారంట ముసలిదాన్ని. ఆ ముసలిదాన్ని తీసుకొచ్చి ఏం చేసినారో ఏమో మనకు తెలీదు అని మూలుగుతూ ఉంటే నేను పోయి డోర్ కొట్టిన. ఎవరో ఫోన్ చేశారు, నాకు ఎవరో చెప్పారు, పిల్లలు వచ్చి చెప్పారు, ఇట్లా మీ మీ ఇంట్లో ఉండోళ్ళు అరుచుకుంటున్నారని చెప్పారు. సరేలే అని చెప్పని నేను గబగబా వద్దునుగా వచ్చి డోర్ కొడితే డోర్ తీస్తే ముసలామె ఉంది. ఆ ముసలామె వచ్చింది. ఏందమ్మా ఎవరు నువ్వు? ఆడదానివా మగోడివా? ఏంది బట్టలు లేకుండా ఏమి లేకుండా ఏ పూసుకోవడాలు తిరుగుతున్నావు? వామ్మ అంటే నేను ఆడదాన్ని అంట నగుదోలింది బయటికి. ఇది సరేలేమ్మని చెప్పి సల్లంగా బయటికి తీసుకొచ్చినాము. బయటికి తీసుకొచ్చి అవును ఆమె ఆ పక్కనంటే ఆమె ఒక నైట్ ఇచ్చింది, వేసుకునేది. పోయంటే పోలేదు. ఇంకా పోయి పోలీసు వాళ్ళకి ఫోన్ పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చింది. ఆమెనే తీసుకొని వచ్చింది. ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు. ఎందుకు వచ్చినావంటే బట్టలు ఉతకటానికి రమ్మన్నారమ్మా, బట్టలు ఉతకటానికి వచ్చినాను నేను అని చెప్పుకొచ్చింది. బట్టలు ఉతికేది మోరీలో ఉతకాలి కానీ రూమ్లో ఏం ఉతుకుతావు నువ్వు? పోయే ముసలిదానివి నీకు ఎందుకు? వాళ్ళు తాగుబోతోళ్ళు ఆడ ప్యాంట్ వేసుకునే వాళ్ళైరే, వాళ్ళతో నీకేం పని? వాళ్ళు రమ్మంటే నువ్వు రావటమేనా? వస్తువి ఇప్పుడు బస్ అంతా గల్లు మనిపోయింది. మేము ఏడున్నామో ఎవరికి తెలియదు కానీ ఆ ముసలిదాని మూలంగా గోల అయిపోయింది. ఎన్ని గంటలకు అయిందమ్మా అసలు? ఎన్ని గంటలకు అయిందో నిన్న 4:30కో ఏమో వచ్చిందంట ఆటోలో. మాకు సాయంత్రం 7 గంటలకి తెలిసింది. దాంట్లో బ్యాచులర్ గొడవ పడుతున్నారంటే నేను గబగబోతే బ్యాచులర్ కాదు ఆయమ్మి ఉంది. ఆమె కూడా ముదురు మనిషే, ఏమో కుర్రత కూడా కాదు. వాళ్ళేమో అంతంత పిల్లలు 20 ఏళ్ళు 22 ఏళ్ళల్లో ఉండరు వాళ్ళు తాగిట్టున్నారు. ఇదేమో బాగా ఒడ్డుగా ఉంది మనిషి, దిట్టంగా వాళ్ళ ముగ్గురిని జవిరేటట్టు ఉంది. ఏం జరిగిందో ఏమో ఇంకా మనకు తెలియదు. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. మీరు లేరా ఇక్కడ? మేము ఇక్కడ ఉన్నామమ్మా, ఏరే చోట ఉంటాము. అవునా? ఇక్కడ ఎవరు ఉండరు అయితే? ఇక్కడ ఎవరు ఉండరు. ఇప్పుడు కొత్తగా ఇల్లు కడుతున్నారా? వాళ్ళు ఏంటి, వాళ్ళకి కిరాయి కోసం ఇచ్చారా మీరు? కిరాయికే ఇచ్చామమ్మా, బ్యాచులర్కి ఇచ్చినాం. ఇంతకు ముందు ఒకడు ఉండే 3 నెలల డబ్బులు 4 నెలల డబ్బులు ఎగ్గొట్టిపోయినాడా. ఇస్తా రేపిస్తా అమ్మా టూర్ వెళ్ళినాను అది ఇదని రేతి వెళ్ళినాడు. ఎప్పుడు వెళ్ళినాడు మళ్ళీ 4 నెలల మించి ఉందిలే. ఎవరో ఒకరు వాళ్ళు పని చేసుకొని బతుకుతారు అనుకున్నాం కానీ ఇట్టాటి చేస్తారని మనకేం తెలుసమ్మా. అడిగినారు, రూమ్ ఇచ్చిన. ఆధార్ కార్డు తీసుకోకూడదంటే ఆధార్ కార్డు తీసుకోలేదా? ఏమన్నారు పోలీసు వాళ్ళు వచ్చి? అదే ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదమ్మా అని అంటే వాళ్ళు 10 రోజులు ఉంటారు, వెళ్తారయ్యా. ఒక్కోసారి డబ్బులు ఎత్తారు, ఒక్కోసారి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు దొంగతనంగాను. ఖాళీగా ఉందిలే అని నేను ఇచ్చినాను. నేను ఇచ్చి పొరపాటు చేశానయ్యా అని చెప్పిన. నేను ఇంతకు ముందు ఉండోళ్ళు మంచిగానే ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు ఊరికి. ఈ రూముల్లో ఉండి రూములన్నీ ఖాళీ చేయించినాం ఉరుస్తున్నాయని. వాడెవడో మా దరిద్రానికి వచ్చినాడు, వాడు దరిద్రపు లంజా కొడుకు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం రాసుకున్నారు మరి? ఏ రాసుకున్నారు, ఆయమ్మే రాపిచ్చింది, అదే పెట్టింది పోలీస్ స్టేషన్కి. మేము పెడదామంటే ఆడకూతురు మొగుడు మొద్దులుంటే మళ్ళీ కాపురాలు పోతాయి, 2 పిల్లలు అది ఇది అని అన్నారు. మేము ఇస్తామంటే వద్దులే ఆడకూతురు కదా ఈ వద్దులంటే ఆయమ్మే పోయి ఇచ్చి వాళ్ళని తీసుకొని వచ్చింది. తీసుకొని వస్తే ఇక రూమ్ అంతా వెతికారా లోపల? అంతా వెతికారు, చెక్ చేశారు. ఎవరు చాలా మంది వచ్చారు, TV9 వాళ్ళు, పేపర్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు. అది బాగానే ఉంది, వాళ్ళు ఎటుపోయినారు వాళ్ళు బాగానే ఉంటారు. కానీ మాకు వచ్చి నీ తిప్పలు, నిద్ర లేదు, ఆకారం లేదు, నీళ్ళు లేదు, కూల్ లేదు. మేము ఎందుకు ఇచ్చినామా అనిపిస్తుంది. రూమ్ కావాలంటే ఇచ్చినాము అమ్మ, వాళ్ళు ఏం చేసేది మనకేం తెలుసు చెప్పు. ఎన్ని రోజుల క్రితం వచ్చారు వాళ్ళు?
వాళ్ళు వచ్చి నెల ఇవాళ ఖచ్చితంగా నెల నెల అయింది అంతే. అంతే. ముగ్గురే ఉంటారా రూమ్ లో? ముగ్గురే, ఇద్దరేమే ఉంటామన్నారు. మూడో వాడు ఇంకొకడు కూడా వచ్చినాడు. ముగ్గురు ఉన్నారు రూములో. ముగ్గురు ఉన్నారని ఖాళీ. అవును, వాళ్ళు ఎక్కడ పని చేస్తారు మరి? వాళ్ళు ఎక్కడ చేస్తారో మనకి తెలియదు. ఏడ పని చేసుకుంటారు, బయట తిరిగి వాళ్ళు ఎక్కడైనా చూస్తాం మనము. ఏడ పని చేసుకుంటారు, ఎక్కడ ఉంటారో తెలియదు. అదే. సో అక్కడ మన మణికొండ దగ్గర నుంచి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారా వాళ్ళు? మణికొండ కాదమ్మా, మధురానగరా, ఇది కొండాపూర్. కొండాపూర్ దగ్గర నుంచి తీసుకొచ్చారంట ఆటోలో. ఆమె పెద్ద ఆవిడే, ఆమె దానికట్ట సిగ్గులేదో ఏమో కానీ. పిల్లలు ఉన్నారంట, ఆడపిల్లలు. మగుడు వదిలేసినాడంట. మగుడు వదిలేసేటోళ్ళతోటి వచ్చేది. అడుక్కున్న డబ్బులు బోల్డ్ వస్తాయా? ఆమెకు పని కోసమని తీసుకొని వచ్చారంటున్నారు. అంటే పని చేయించుకుందామని తీసుకొని వచ్చారు. వాళ్ళ బంద పని, వాళ్ళు పని చేసే వాళ్ళు ఉండారంట. మా వాళ్ళు పని చేయించుకునే వాళ్ళు ఉండారా ఏమి రావటం. కానీ వాళ్ళు మురికి గుడ్డలు, అంత కాలర్ వేసిన గుడ్డలు అవి ఇవి ఉంటే వాళ్ళకి మొలమైన బట్టలే లేవు. తాగి ఇది చేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఏం బట్టలు ఉతుకుతానికి వచ్చింది ఆమె? వచ్చి ఇంట్లో జరపడమన్నారా? ఇంట్లో జరపడమన్నారంటమ్మా. ఇప్పుడు ఇట్లనే అరుగుల మీద కూర్చొని ఉంటారు జనము. అయ్యా నన్ను వీళ్ళు బట్టలు ఉతకటానికి తీసుకొచ్చినారంటే వచ్చి నీ అమ్మ పడవ, వాళ్ళు ఎందుకు బట్టలు ఉతుకుతావో నువ్వు పోయి అని చెప్పరా? ఎవరు ఒకరు ఎవరిని అడగకుండా నువ్వు ఇంట్లో జరపడతావు వచ్చి. సో అది ఇక్కడేనామ్మా, లోపలనా ఇదా? ఓకే. సో మధురానగర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం ఇది. ఓ మహిళ మీద గ్యాంగ్ రేప్ ఏదైతే జరిగిందో ఆ ప్రాంతంలోనే ఉన్నాం. మనం చూడొచ్చు పూర్తిగా ఇదే రూమ్. సో లాక్ చేసి వెళ్ళారు. ఇదే రూమ్ అమ్మ? ఈ ఫస్ట్ రూమేనా? ఈ రూమే ప్రస్తుతం అయితే లాక్ చేసింది ఉంది. ఇక్కడ 4 రూమ్లు కనిపిస్తున్నాయి కదా. ఈ 4 రూమ్లు ఎవరు లేరు. ముందు నుంచి ఖాళీ ఉందా? ఇది ఖాళీయే. ఇది ఒక్కటే కిరాయికి ఇచ్చారా? సో ఇది ఒక్కటే కిరాయికి ఇచ్చారు. ఇక్కడ అందరూ కూడా అంటే ఎవరైతే డైలీ లేబర్స్ ఉంటారో వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం ఇది. సో కంప్లీట్లీ వాళ్ళ కోసం కట్టినటువంటిది. చాలా చిన్న చిన్న రూమ్స్ అనుకుంటా, చిన్నవి కదా రూమ్స్ కూడా. సో చాలా చిన్న రూమ్స్ కూడా. సో ఇది ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం అయితే పోలీస్ వాళ్ళు టోటల్గా ఈ రూమ్ని అయితే లాక్ చేసి వెళ్ళారు. సో సాయంత్రం ఏదో చప్పుడు వినిపిస్తోంది అని ఇక్కడున్న ఫ్రంట్లో ఉన్నటువంటి వాళ్ళు, బిల్డింగ్ వాళ్ళు గమనించి తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఓనర్ వాళ్ళు వచ్చి చూసేసరికి ఈ ఇన్సిడెంట్ అయ్యింది, ఇట్లా జరిగింది, ఒక మహిళ కనిపించింది అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. సో ఇదే రూమ్ అన్నమాట. ఘటన జరిగినటువంటి ప్రాంతం ఇది. సో బీహార్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి, సో ఇదే ప్రాంతం, ఈ లోపలే ఇక్కడికే తీసుకొని వచ్చారు. సాయంత్రం 4-4:30 ప్రాంతంలో తీసుకొని వచ్చారు అని చెప్తున్నారు ఓనర్. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎవరు లేరంట. సో ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఇప్పుడైతే పోలీస్ వాళ్ళు అందరూ కూడా పూర్తిగా క్లూస్ సేకరించిన తర్వాత ఇట్లా తలుపు అడ్డం పెట్టి వెళ్ళిపోయారు. కానీ ఓనర్ ఒకటే చెప్తోంది, అసలు మేము ఎవరమో కూడా ఈ కాలనీ వాసులకు ఎవరికి కూడా తెలీదు. అట్లాంటిది ఈ ఇన్సిడెంట్ జరిగింది, అది బీహార్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి వాళ్ళు ఇట్లా చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం మళ్ళీ ఇంకోసారి అంటే పోలీసులు అంత ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా గుర్తించే పరిస్థితి లేదు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తనే వెళ్ళి కంప్లైంట్ చేస్తే కానీ తెలియనటువంటి సిట్యుయేషన్ ఉంది. కానీ వాళ్ళందరూ కూడా తాగుబోతులు. సో ఆమెకి ఏం చెప్పారో ఏం చెప్పి తీసుకొచ్చారో తెలియదు. కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం ఇప్పుడు పూర్తిగా కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. ఒక మహిళని ఇక్కడికి తీసుకొచ్చి 4-4:30 ప్రాంతంలో, ఆ తర్వాత 7 గంటలకి ఏదో సౌండ్ వస్తుంది అని పక్క వాళ్ళు చెప్తే ఓనర్ వచ్చి చూస్తే కానీ తెలియనటువంటి సిట్యుయేషన్లో ఉండింది. ఆ తర్వాత తనకి బట్టలు వేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి పంపించేశారు. కానీ ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి పోలీస్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వచ్చేసరికి ఆ బీహార్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. ఒకరైతే వాళ్ళ అదుపులో ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇంకో 2 మాత్రం పరారీలో ఉన్నట్టయితే పోలీస్ వాళ్ళు చెప్తున్న సిట్యుయేషన్ ఉంది.